పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ఒక రోజులో ఎన్ని హవర్స్ వర్క్ చేస్తే బాగుంటుంది, లేదా ఒక వారంలో ఎన్ని రోజులు వర్క్ చేస్తే బాగుంటుంది, ఎన్ని రోజులు వీక్ ఆఫ్ తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు ఒకసారి తెలుసుకుందాం. మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే బాగుంటుంది, ఎన్ని రోజులు వర్క్ చేస్తే బాగుంటుంది ఒక వారంలో అని చెప్పి. మన దగ్గర కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు వీక్లో ఇన్ని డేసే వర్క్ చేయాలని ఏమన్నా ఉందా? 5 days. 5 days. ఓకే. మిగతా 2 days ఏమో వీక్ ఆఫ్, అంతేనా? Yes. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ కనుక డేలో ఇన్ అవర్సే వర్క్ చేయాలి అని మీరు అనుకుంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? 8 hours. 8 అవర్స్ కంపల్సరీ. 8 hours. ఎందుకు 4 అవర్స్ 5 అవర్స్ అలా ఇష్టం లేదా? 8 hours is enough for working. సో అంటే కొన్ని అఫీషియల్గా కొన్ని కంపెనీస్ అనౌన్స్ చేసే 78 అవర్స్ 90 అవర్స్ అని చెప్పేసి, ఇఫ్ ఇన్ కేస్ వీక్లో 78 అవర్స్ 90 అవర్స్ వర్క్ చేయాలి అని అంటే ఆ రూల్ మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? I won't work. ఓకే. ఎందుకంటే అది హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 8 hours for 5 days ఇట్ ఈస్ ఎనఫ్. మ్యాక్స్ అలానే ఉంది. సాటర్డేస్ కొన్ని కంపెనీస్ వర్క్ అవుతాయి. దట్స్ ఇట్. ఇన్ కేస్ ఇండియాలో కనుక ఆ సిస్టమ్ వస్తే ఇంకా జాబ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిద్దేమో కదా. అండ్ హెల్త్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు ఎంప్లాయీ హెల్త్ బాగాలేకపోతే ఏం పని చేస్తాడండి? వీక్లో 5 days వర్క్ చేయొచ్చు అండ్ పర్ డే లైక్ ఒక 8-9 hours వరకు వర్క్ చేయొచ్చు. సో కొన్ని కంపెనీస్ అఫీషియల్గా అనౌన్స్ చేసే 78 అవర్స్ 90 అవర్స్ ఖచ్చితంగా వీక్ ఇన్ అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పేసి, ఇఫ్ ఇన్ కేస్ మీ కంపెనీలో కనుక నిజంగా ఆ రూల్ని తీసుకొని వస్తే మీరు ఏం చేస్తారు? నేనా ఆలోచిస్తే ఏం చేయాలని అంతే, లైక్ ఏంటో దాన్ని బట్టి డిసైడ్ అవుతాం తర్వాత డెసిషన్ ఏంటో. Okay, I feel this entire thing about number of hours is a wrong way of looking at things. Ideal thing should be productivity and not the number of hours. So if you can do, if certain person can finish your work in say 10 hours, I don't measure productivity with hours. If I can finish a work in 2 hours, whereas somebody else will take 10 hours, let him or her work for 10 hours, I can work in 2 hours and finish it. So I always feel the conversation should be around productivity and not the number of hours, because that's not a very correct way of measuring things. In an organization, how effectively you complete your task, and that has got nothing to do with the number of hours. There are some people who can take longer hours for the same work, and there are some people who can be very effective in say lesser number of hours. So the choice is totally upon the individual. I think the organization should rather focus on the skilling part and ensuring that the people are productive. Basically, give them the tools and train them in a manner in which they can be more productive in their work and do their work more efficiently. యాక్చువల్గా ప్రెజెంట్ ఉన్న స్కీమ్ బాగానే ఉంది, 8 hours 2 week offs. కానీ ఈ ట్రావెలింగ్ మెయిన్ మాకు ప్రాబ్లం అవుతుంది. 1 hour రావడానికి 1 hour పోవడానికి ప్రాబ్లం. సో అదొక్కటి తగ్గిపోతే సెట్ అయిపోతుంది. 7 hours ఉంటే బెటర్ అనుకుంటున్నాను నేను. ఒక 1 వీక్లో కనుక ఇన్ని డేసే నేను వర్క్ చేయాలనుకుంటున్నా, ఇన్ని డేస్ నాకు వీక్ ఆఫ్స్ కావాలని ఏమన్నా ఉందా? 42 hours వర్క్ చేద్దాం, మిగతా వీక్ ఆఫ్ తీసుకుందాం. 42 hours వర్క్ చేద్దాం, మిగతా వీక్ ఆఫ్ తీసుకుందాం. ఓకే. ఇన్ఫోసిస్, విప్రో కొన్ని కంపెనీస్ పెద్దవి 78 అవర్స్ అని 90 అవర్స్ అని ఖచ్చితంగా వర్క్ చేయాలని చెప్పి అఫీషియల్గా కొన్ని అనౌన్స్ చేశాయి. సో ఇన్ కేస్ అదే మీ ఆఫీస్లో ఆ రూల్ వస్తే మీరేం చేస్తారు? రిజైన్ చేస్తాను నేను. అది కోవర్కర్కి స్ట్రెస్. ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. కూర్చోబెట్టి గొడ్డుల్లా పని చెప్పేసి ఎట్లా? తప్పు కదా, అది వాళ్ళకు కూడా తెలియాలి. హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. వీక్లీలో 4 days వర్క్ చేస్తే బాగుంటుంది, డేలో 5 hours వర్క్ చేస్తే బాగుంటుంది. ఎందుకు అలాగా? బేసిక్ అవర్స్ అయితేనేమో 8 కదా. 8 కానీ 8ని 9-10 చేస్తారు కదండి అందరూ. సో నార్మల్గా అయితే 5 చేస్తే బాగుంటుంది. ఓకే. సో ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇలా అఫీషియల్గా అనౌన్స్ చేశారు 78 అవర్స్ 90 అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ కనుక అన్ అవర్స్ వర్క్ చేయాలి అని పర్టికులర్గా చెప్తే మీరు ఏం చేస్తారు? సిట్యుయేషన్ ఏంటి మీది? మేము చేయమండి అన్న అవర్స్, ఎందుకంటే వాళ్ళు చేస్తుంటారు కదా విప్రోసిల్, అందరూ చేస్తే మొత్తం ఈక్వల్ అయిపోతుంది కదా, ఇంకా కంటిన్యూ అవుతుంటుంది కదా. సో కొంచెం అపోజిట్ చేస్తాం మేము. సో మొత్తానికి అయితే అన్ అవర్స్ అయితే నేను ఏనంటారు. ఇఫ్ ఇన్ కేస్ చేయకుండా మరి ఏం చేస్తారు? వాళ్ళు ఎన్ని అవర్స్ చెప్పినా మేము అన్ని అవర్స్ 5 hours మాత్రమే ఆఫీస్లో ఉంటామండి. 5 hours మాత్రమే. పర్టికులర్గా పెట్టుకున్నారా 5 hours ఉండాలి అని? 5 hours అని పెట్టుకున్నాం, మోస్ట్లీ 4 hours ఉంటాం అంతే. డేలో యాక్చువల్లీ బేసిక్గా అందరూ చేసేది ఏంటంటే 8 hours or 9 hours వర్క్ చేస్తారు. కానీ మేము మా బాయ్స్ వచ్చి అరౌండ్ 2 to 2.5 hours వర్క్ చేస్తాం. 1 hour క్యాఫ్టేరియాలో ఉంటాం, 2 hours రోడ్డు మీద ఉంటాం, ఒక 1 hour గర్ల్స్ని లైన్ వేసుకుంటూ ఉంటాం.
రిమైనింగ్ టైం ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటాం. ఓకే. సో విప్రో ఇన్ఫోసిస్ వీళ్ళు కొన్ని కంపెనీస్ చూసుకుంటే 78 అవర్స్ 90 అవర్స్ ఇట్లా వర్క్ చేయాలి కంపల్సరీ అని చెప్పి కొన్ని రూల్స్ అనేవి తీసుకొచ్చిర్రు. సో ఇలా ఇఫ్ ఇన్ కేస్ కనుక మీ దాకా వస్తే ఖచ్చితంగా వర్క్ చేయాలి అంటే మీరేం చేస్తారు? నేనైతే జాబ్ మానేస్తాను డెఫినెట్గా. మేము అన్నీ చేయలేం, వాళ్ళందరూ హార్డ్ వర్కర్స్, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం అంతే, మేము చేయం. 5 days వర్క్ చేసి ఒక రిమైనింగ్ డేస్ వీక్ ఆఫ్స్ ఉంటే బాగుంటుంది.